నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బీజేపీ తన అభ్యర్థుల లిస్టులు విడుదల చేసింది. అయితే ఇది బీజేపీ విడుదల చేసిన లిస్టా, చంద్రబాబు గారు చక్రం తిప్పి విడుదల చేసిన అభ్యర్థుల లిస్ట్ అనుకోవచ్చా? ఒకవేళ చంద్రబాబు గారే కనుక అలా చక్రం తిప్పి తన అభ్యర్థుల్ని పెట్టుకుంటే మరి బీజేపీ అంత తెలివైంది కాదు అనేది అయితే లేదు కదా. తన చక్రం తను తిప్పుతూ తన ఆట తను ఆడిస్తుంది కదా. అసలు ఎలా చూడాలి దీన్ని? బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పేది ఏమీ లేదు. ఎందుకు లేదంటారా? తిప్పాల్సిన చక్రం ఆల్రెడీ తిప్పేశారు. చంద్రబాబు గారిని ఎప్పుడైతే ఢిల్లీ గుమ్మం ముందర పడిగాపులు కాసి పొత్తు కోసం వెయిట్ చేయించారో అప్పుడే వాళ్ళు సగం గెలిచారు. చంద్రబాబు గారు సగం తగ్గిపోయారు. సరే కానీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థులకు స్వతహాగా గెలిచే బలం లేదు. వాళ్ళు ఏ నియోజకవర్గంలో నిలబడినా కూడా వాళ్ళు గ్యారెంటీగా గెలుస్తారు అని లేదు. ఎందుకంటే చంద్రబాబు జనసేన అండ లేకపోతే, ముఖ్యంగా చంద్రబాబు గారి అండ లేకుండా తెలుగుదేశం పార్టీ మోయకుండా ఉంటే ఎవరు గెలవరు. మరి వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? అభ్యర్థుల ఎంపిక దగ్గర కూడా వాళ్ళు కొంచెం ఒక అడుగు వెనక్కేసి అదేదో ఆ పగ్గాలేవో చంద్రబాబు గారికి ఇచ్చేశారు. చంద్రబాబు గారు ఏమిటంటే, అయ్యా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తే వాళ్ళని గెలిపించడము ఇవన్నీ మా చేత కాదు, కొంచెం మాకు మేము చెప్పిన వాళ్ళకి మీరు ఇవ్వండి అనేదో చెప్పినట్టున్నారు. దాని ప్రకారమే ఈ లిస్టు రిలీజ్ అయింది. ఎందుకంటారా? అనకాపల్లి ఎవరు? సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ గారికి అనకాపల్లికి ఏమిటి సంబంధం? ఏమీ సంబంధం లేదు. ఆయన కడపలో పుట్టారు. ఆయన వ్యాపార లావాదేవీలన్నీ కూడా చిత్తూరులో చేశారు. చిత్తూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఏదో షిఫ్ట్ అయ్యారు. తర్వాత ఢిల్లీ వరకు, రాజ్యసభ వరకు వెళ్ళారు. సరే, అదొక ప్రయాణం, దాంతో ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ అనకాపల్లిలో ఆయనకి టికెట్ ఇచ్చారు. అనకాపల్లికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. కాకపోతే డబ్బులు ఉన్నాయి, అక్కడ ఉన్న 7 నియోజకవర్గాలని హ్యాండిల్ చేయగలరు, గెలిచే అవకాశాలు ఉండేలా తెలుగుదేశం వాళ్ళందరూ మోటివేట్ అవుతారు అని ఏమో ఆశలు. ఇలాంటి అభిప్రాయాలతో సీఎం రమేష్ గారికి అనకాపల్లిలో టికెట్ ఇచ్చారు. పురంధేశ్వరి గారికి రాజమండ్రిలో ఇచ్చారు. పురంధేశ్వరి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె తెలుగుదేశం ప్రో అని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నప్పుడు కూడా, తెలుగుదేశం పొత్తు లేనప్పుడు కూడా ఎప్పుడూ తెలుగుదేశాన్ని విమర్శించింది ఏమీ లేదు. తెలుగుదేశానికి ఎంతో కొంత అనుకూలంగా మాట్లాడినట్టుగానే వైసీపీ మీద ధ్వజమెత్తేవాళ్ళు. కాబట్టి ఒక రకంగా ఆమె కూడా చంద్రబాబు గారికి అనుకూలంగా పనిచేసే వ్యక్తిగా, బంధుత్వం పక్కన పెట్టినా కూడా చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్న క్యాండిడేట్ కిందే లెక్క మనకు. బీజింగ్ రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారంటే, ఆయన నియోజకవర్గం పీలేరు కూడా దాంట్లో వచ్చి కలుస్తుంది కాబట్టి ఆ రకంగా ఆయన స్థానికుడే. రాజంపేట నియోజకవర్గానికి ఆయన లోకల్ కిందే లెక్క. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అవిశ్వాసం పెడితే జగన్ గారు ఆధ్వర్యంలో, జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి రాకూడదని కిరణ్ కుమార్ రెడ్డి గారికి గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక విచిత్రమైన పరిణామం, అంటే కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలపడం. అప్పుడు ఆ రోజుల్లో, ఆ తర్వాత కలిపారు అనుకోండి, అది పక్కన పెడదాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అనే మనిషి రాజకీయాల్లో పైకి రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒకటయ్యి వర్క్ చేశారు. అంటే ఏ లెక్కన చూసినా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం ప్రో కిందే లెక్క. తెలుగుదేశం ఇప్పుడు సరే అలయన్స్లో ఎలాగో కలిసే ఉంటారు, అది వదిలేయండి. కానీ తెలుగుదేశానికి ఆయన ఎంతో కొంత అనుకూలమైన వ్యక్తి కింద లెక్క. మొత్తం 6 సీట్లలో 3 సీట్లు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఇక మిగిలిన సీట్లన్నీ ఇంకేమిటి? తిరుపతిలో వరప్రసాద్ గారు. రాజకీయాల్లో వరప్రసాద్ గారు అంత అదృష్టవంతుని ఇంతవరకు చూడలే నేను. ఎందుకంటారా? ఆయనకి ఏమీ రాజకీయ నేపథ్యం లేదు. నిల్ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా గెలిచారు. వైసీపీ గాల్లో గెలిచిన తర్వాత 5 ఏళ్ళు అధికారం, 5 ఏళ్ళు పదవిలో ఉన్నారు. పదవిలో ఉన్న తర్వాత మళ్ళీ గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయనకి. గూడూరు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. గూడూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 10 ఏళ్ళు, అంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయనకేవో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పి ఆయనకి టికెట్ లేదు అన్నారు. లేదు అనగానే ఇంతవరకు చరిత్రలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి ఇట్లాంటివి. అంటే పార్టీలో చేరిన మరుక్షణమే టికెట్ ఇవ్వడం. బీజేపీ ఇన్ని వాల్యూస్ ఇన్ని చెప్తుంది కదా,
బీజేపీలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న క్యాడర్ ఉంది. దశాబ్దాలుగా వాళ్ళ అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా సింగిల్ డేలో పార్టీ మార్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చి పంపించారు. తిరుపతిలో వరప్రసాద్ గారికి ఆయన ఒక రికార్డు, ఈసారి గెలిస్తే ఇంకా పూర్తిగా రికార్డే ఆయన. ఎందుకంటే అలా ఒక్క రోజులో గంటలో టికెట్ తెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏళ్ల తరబడి ట్రై చేసి, నెలల తరబడి ట్రై చేసి, ఢిల్లీలో ధర్నాలు చేసి, హైదరాబాద్లో ధర్నాలు చేసి, ఏడుపులు మొత్తుకోళ్లతో కూడా టికెట్లు తెచ్చుకునే వాళ్ళని ఎందరినో చూస్తున్నాం మనం. సింగిల్ డేలో టికెట్ తెచ్చుకున్న వరప్రసాద్ గారు అదృష్టవంతులు. అరకు అంటే ఆయన కూడా వైసీపీని వ్యతిరేకించి వచ్చారు కాబట్టి టీడీపీకి అనుకూలంగానే మనం అనుకోవచ్చు. అరకు గీత గారు కూడా అంతే, వైసీపీ ఎంపీగానే కదా ఆమె గెలిచారు. వైసీపీ ఎంపీగా గెలిచి అక్కడి నుంచి బయటకు వచ్చి పార్టీ వాళ్ళకి, ఆమెకి బీజేపీకి ఏం సంబంధం, వరప్రసాద్ గారికి బీజేపీకి ఏ సంబంధం లేనట్లే గీత గారికి బీజేపీకి కూడా ఏ సంబంధం లేదు. బీజేపీ తెలుగుదేశం అంతా కుమ్మక్కైపోయి మొత్తం ఆ పార్టీతో సంబంధం లేని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. ఇక శ్రీనివాస వర్మ గారు ఉన్నారు నరసాపురం. శ్రీనివాస వర్మ గారు మాత్రమే కొంచెం అచ్చమైన బీజేపీ కింద మనం అనుకోవచ్చు. అసలు ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఒక 6 నెలల నుంచి దాదాపుగా రఘురామ కృష్ణంరాజు గారు ఆయన ఉంటారు బీజేపీ తరఫున, లేకపోతే టీడీపీ తరఫు నుంచి అయినా ఆయనే ఉంటారు అభ్యర్థిగా అనుకున్నారు. కానీ ఆయనకి ఝలక్కిచ్చారా? ఏం జరిగి ఉంటుంది అసలు? ఆయనకి ఎందుకు ప్రకటించలేదు? రఘురామకృష్ణరాజు గారు ఈ మొత్తం ఆటలో ఒక జోకర్గా మిగిలిపోయారు. సర్కస్లో అనేక మంది అనేక విన్యాసాలు చేస్తూ ఉంటారు. పాపం జోకర్ ఏం చేస్తాడంటే ఆయన రకరకాలుగా అట్లా ఊగుతూ ఉంటాడు, కిందికి దూకుతూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ నవ్విస్తూ ఉంటాడు. ఇలా రఘురామకృష్ణరాజు గారు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి జగన్ని తిట్టి అన్ని ఛానల్స్లోనూ బండబూతులు తిట్టుకుంటూ చివరికి ఏమైంది, నువ్వు జగన్ని ఆయన ఇన్నేళ్ళు వైసీపీ ఎంపీగా గెలిచి జగన్ గారిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఒక ఎంపీ ఆయన, ఇన్నేళ్ళు నీ వ్యతిరేకం వల్ల నీకు ఇటు బీజేపీ కూడా నిన్ను నమ్మలేదు. అంటే ఈయన మళ్ళీ గెలిచి మన మీద చక్రం ఆడ తిప్పుతాడో, మన మీద కత్తి ఆడ తిప్పుతాడో అని వాళ్ళ భయం. ఇటు టీడీపీ నమ్మలేదు. మీ సీటుని తీసుకొని పోయి శ్రీనివాస వర్మ అంటే ఎవరు, ఈరోజు టికెట్ ప్రకటించే వరకు ఎవరికి తెలియదు ఆయన ఎవరు అనేది, శ్రీనివాస వర్మ గారికి ఇచ్చారు. అంటే ఏమిటి, మిమ్మల్ని నమ్మలేదనే కదా అర్థం. మరి ఇన్నాళ్ళు మీరు అప్పుడే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి నాయకత్వం కింద ఉంటాయి. ఇది మామూలుగా రాజకీయాల్లో ఓనమాలు తెలిసే వాళ్ళకు కూడా ఈ సూత్రం తెలుసు. ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకుంటాయి, ఇటు చంద్రబాబు గారు అటు జగన్ గారు వాళ్ళు దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. తమిళనాడులో పోతే స్టాలిన్ గారు ఎవరో లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అదుపాజ్ఞల్లో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. మరి ఈయన ఏమిటో ఉన్నట్టుండి వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, అది లేదు ఇది లేదు అని గొడవ పెట్టుకోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఏమీ లేదు అక్కడ. ప్రాంతీయ పార్టీలు అట్లనే కదా ఉంటాయి. అవేమీ తెలియకుండానే మీరు రాజకీయాల్లో ఉన్నారా? అవేమీ తెలియకుండానే మీరు ఎంపీగా గెలిచారా? మరి ఏ పార్టీలో అయినా అధినాయకుడి అదుపాజ్ఞలు లేదా కనుసన్నలలో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఆయన్ని ఇప్పుడు కేసీఆర్ గారిని ధిక్కరించి బీఆర్ఎస్లో ఎవరైనా ఉంటారా? అంతర్గత ప్రజాస్వామ్యం అనే పదానికి ఏమైనా అర్థం ఉండదు ఎక్కడైనా. ఆయన ఇవన్నీ చిలక పలుకులు, నీతి సూత్రాలు ఇవన్నీ వల్లించి చివరికి ఏమైనాడు, బఫూన్ అయిపోయి ఇప్పుడు టికెట్ లేకుండా ఉన్నాడు. అదే చెప్తున్నారు, ఏదో ఫోన్లు వస్తున్నాయి, కొంతమంది సరదా పడుతున్నారు, నవ్వుకుంటున్నారు. ఎవరైనా నవ్వుకుంటారు. ఆ ఊర్లో వాళ్ళు, ఆయన పక్కన ఉండేవాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుకుంటారంటే అబ్బా ఈయన అంటే తొడగొడతా ఉండే జగన్కి, చివరికి ఎటు కాకుండా పోయాడు. కనీసం వైసీపీలో ఉంటే ఈయనకి ఇప్పుడు టికెట్ వచ్చిండేదేమో, మేబీ అక్కడ వచ్చిందో రాదు మనకు తెలియదు, కానీ ఆ ఛాయిస్ లేకుండా చేశారు కదా, కాబట్టి అలా జరిగింది అది. సో ఓవరాల్గా అలా అయింది. ఈ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఏ స్థానాలు ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలు ఇవన్నీ మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే తెలుగుదేశం వాళ్ళు హోల్ హార్టెడ్గా పనిచేస్తే జనసేనకు కూడా కొంత బలం ఉంది, అనకాపల్లి ఇటువైపు బలం ఉంది, రాజమండ్రి ఇటువైపు. కానీ వీళ్ళంతా కలిసి హోల్ హార్టెడ్గా ఎలాగైనా వీళ్ళని గెలిపిద్దాము, తమది అని, తమ అభ్యర్థి అని అనుకుంటే అప్పుడు ఏమైనా గట్టిగా పోటీ ఇవ్వగలరేమో. కానీ ఇప్పుడైతే బీజేపీగా అయితే దానికి ఓట్ బ్యాంక్ లేదు. వీళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ అయితేనే రేపు ఏదైనా గెలిచేది. ఇంకా ఎమ్మెల్యే సీట్లు ఏవో ప్రకటించలేదు, గెస్సింగ్ వస్తూ ఉంది. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారని ధర్మవరంలో విచిత్రమైన పేరు వినిపిస్తూ ఉంది.
సత్యకుమార్ గారని. సత్యకుమార్ గారికి ధర్మవరానికి ఏం సంబంధం లేదు. అక్కడ ఇద్దరు ఒక మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఒక మాజీ తెలుగుదేశం నాయకుడైన పరిటాల శ్రీరాము, సూరి మధ్య ఉన్న తగాదాన్ని పరిష్కరించడానికి వీళ్ళెవరో సత్యకుమార్ అభ్యర్థిని తీసుకొచ్చారు. కాబట్టి సత్యకుమార్ గారు గెలవాలంటే 2 వర్గాలు పనిచేయాలి. ఈ 2 వర్గాలు పనిచేసే అవకాశం లేదు కాబట్టి అక్కడ సీటు కొంచెం టఫ్. ఓకే, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారైనా అంతే. ఓకే సార్. ఇంకా ఫైనల్గా ఇంకా మొత్తం ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు ఇంకా ఫైనల్ అయిపోయి ఇంక యుద్ధానికి ఎప్పుడు సిద్ధమవుతారో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.